శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 25 అక్రూర వరదుడు రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి పెదనాన్నగారు, మనం దారిలో ఎక్కడైనా ఆగుదాము. తండ్రిగారు వచ్చిన తర్వాత వారితో కలిసి నగరంలో ప్రవేశిద్దాము. అలాగే కానిద్దాము. కాని అక్కడ మనకు ఏమి ఎదురు కానున్నదో నీవు తెలుసుకోవాలి. కంసరాజు పెట్టిన బోనులో యాదవులనందరినీ ఇరికించాను. ఇప్పుడు మిమ్ముల ఇరువురిని కూడా ఆ బోనులోనికే తీసుకుని పోతున్నాను అన్నాడు అక్రూరుడు. బలరాముడు అందుకున్నాడు. కంసమామ, బోను బిగించేదాకా మీరు ఎందుకు ఊరుకున్నారు అన్నాడు. అక్రూరుడు, అదే పొరపాటు. కంసుడు చాలా జిత్తుల మారి. అతని మంత్రి ప్రలంబుడు చాలా దూరదృష్టి కలవాడు. అందక యాదవులలో చాలా మంది అతని పక్షమే. వారిలో ఒక ముఖ్యుడైన ప్రద్యోతుడు కంసునికి సేనానాయకుడు. కృష్ణుడు గతించిపోయిన దానిని గురించి ఇప్పుడు అనుకోవడంలో ప్రయోజనమేమీ లేదు పెదనాన్నగారు. నిరంకుశుని ప్రభుత్వ బలం విస్తారం పెరగటం దేశానికి అరిష్టం. దానికి అలా పెరగడానికి వీలు లేకుండా ముందుగానే ప్రతిష్టంభన కలిగించి ఉండవలసినది. పోనీయండి, ఈ వేళ ఏమి జరుగుతుందంటారు? అక్రూరుడు, ఈ వేళో రేపో మరునాడో ఈ ధనుర్యాగం పూర్తయ్యేలోగా అతడు మాలో చాలా మందిని చంపివేయడానికే పూనుకున్నాడు. బలరాముడు, అయితే మమ్ములనెందుకు పిలిచాడు? మమ్ముల్ని చంపించడానికేనా? అక్రూరుడు కొంచెం సేపు మాటలాడలేదు. ముందు అతడు కృష్ణుని చంపాలని అనుకుంటున్నాడు. లేకపోతే నారద మహర్షి జోస్యం నిజమవుతుందేమోనని అతడి భయం. అక్రూరుని మాటలకు కృష్ణుడు పకపకా నవ్వాడు. ఈ మానవులందరూ నా చేతిలోని వారే. నన్ను కాదని వారెవ్వరూ ఏమీ చేయలేరని దేవుడు నవ్వినట్లుంది ఆ నవ్వు. ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కృష్ణునిలో నుండి బయలుదేరిన ఆ ఆత్మవిశ్వాస కిరణాలు అక్రూరుని కూడా ఆవరించాయి. కృష్ణుడు, ఏమీ భయం లేదు. ముందు కంసుడు చనిపోతాడు. అందుచేత అతడు మనలను చంపలేడు. అక్రూరుడు, నీవు ఎలా చెప్పగలవు? కృష్ణుడు, నాకు గర్గాచార్యులు చెప్పారు. సాందీపుల వలన కూడా విన్నాను అన్నాడు. అక్రూరుడు, వారు నీకు ఇంకా ఏమేమి చెప్పారు? మేము ఇన్నాళ్లు పడిన కష్టములు, అనుభవించిన దుఃఖములు అన్నీ చెప్పారా అని అడిగాడు. కృష్ణుడు, వారు నాకు కంసరాజు దుర్మార్గాన్ని గురించి చెప్పారు. అక్రూరుడు, నాయనా కృష్ణ, మేము పడిన కష్టాలను గురించి నీకు తెలియదు. ఈ కంసునికి భౌముడు, బాణుడు అని ఇద్దరు మిత్రులున్నారు. వీళ్ళు ముగ్గురు చిన్నప్పుడు గాల్వ మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి ఆ ఆశ్రమంలోనే అల్లరి చేసి ఆశ్రమవాసులను భయభ్రాంతులను చేస్తే ఆయన వారిని వెళ్లగొట్టాడు. ఆ ముగ్గురి స్నేహం దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఆ ముగ్గురూ కలిసి ఆలోచించారు. యాదవ ముఖ్యులందర్నీ నిర్దాక్షిణ్యంగా అణచివేయాలనుకున్నారు. మన రాజ్యపు పద్ధతుల ప్రకారం యాదవ ముఖ్యులందరూ సర్వస్వతంత్రులు. శూరులు, వృష్ణులు, అందకులు, భోజులు, కుకురులు, సాత్వికులు, మధువులు అందరూ శక్తిమంతులు, శాంతి కాముకులు. కంసుడు తన రాక్షసమిత్రుల బలంతో యాదవ ముఖ్యులనందరినీ శక్తిహీనులను చేశాడు. వారిని ఆశ్రయించిన జనులనందరినీ హింసలు పెట్టాడు. రాక్షసమిత్రులు, వారి పరివారము మా పశుగణమును, భూములను అపహరించారు. స్త్రీలను నానాహింసలు పెట్టారు. పూజ్యుడైన ఉగ్రసేనుని చెరలో పెట్టారు. నీ తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. నీ అన్నలందరినీ పుట్టడంతోనే చంపేశాడు. ఈ కష్టములన్నీ అనుభవిస్తూ ఇంకా ఎందుకు శాంతంగా జీవిస్తున్నామో నాకే తెలియదు. నీవు పుట్టక మునుపు వేదవ్యాస మహర్షి మధుర వచ్చారు. నీ తల్లిదండ్రులు బంధింపబడి ఉన్న కోటలోనికి పోయి
వారిని ఆశీర్వదించారు. అప్పుడు దేవకి వారికి పాదాభివందనం చేసింది. మహాముని, తమ దర్శనం సర్వశ్రేయములకు నాందిగా భావిస్తున్నాను. మమ్ములను అనుగ్రహించి ఆశీర్వదించండి అంది నీ తల్లి. మహర్షి, తల్లి, నీ భర్తకు విధేయురాలై అనువ్రతయగు భార్య నిత్యము అనుగ్రహీతయే. బిడ్డా, భగవంతునికి మనం అర్పించగల అత్యుత్తమ నివేదన క్షమ. అట్టి క్షమ తితీక్షగల వారు సకాలములో సర్వానుగ్రహములను పొందుతారు. దేవకి, గురుదేవా, నేను అనుక్షణము క్షమ యొక్క అవధులను అందుకుంటున్నాను. విధి విలాసమునకు హృదయపూర్వకముగా లొంగిపోతున్నాను. కాని కంసుని భీతి నన్ను దహించి వేస్తోంది. అతడు ఒకరి తర్వాత మరొకరిని, నా బిడ్డలనందరినీ చంపుతాడు. నారద మహర్షి జోస్యం ఫలిస్తుందో ఫలించదో ఎవరికెరుక అని కన్నీరు కార్చింది. మహర్షి అభయహస్తము ఆమెకు ధైర్యాన్ని చేకూర్చింది. మహర్షి, దేవకి, నారద మహర్షి జోస్యమును సందేహించకు తల్లి, అది తప్పక ఫలిస్తుంది. వసుదేవుడు, గురుదేవా, అది నారద మహాముని జోస్యమో వదంతులో కంసుని భ్రమో ఎవరికి తెలుసు? నారద మహర్షి ఇలా మానవ మాతృల వద్దకు వచ్చేటంత సామాన్యుడు కాడు. వచ్చినా కంసుని వంటి అధర్మపరుని వద్దకు రావటం. వసుదేవా, అనుమానించకు. నారద మహర్షి దైవకార్య నిర్వాహకుడు. ఆయన రాకలో ఏదో దేవరహస్యం ఇమిడి ఉంటుంది. మహర్షి జోస్యం విని నేను చాలా సంతోషించాను. పృథ్వీయందు అధర్మం వ్యాపించి కలుషితమైపోయింది. ధర్మ సంరక్షణకు పురుషోత్తముడు అవతరించవలసిన సమయం ఆసన్నమయ్యింది. దేవకి, ఆయన అవతరిస్తాడా అని. నేను ఆదినారాయణుడికి తల్లిని అవుతానా? అయితే ఈ దుష్ట కంసుడు అతడిని బ్రతకనిస్తాడా అని జాలిగా అడిగింది. మహాముని కొన్ని క్షణములు నిశ్శబ్దంగా కండ్లు మూసుకొని సమాధిగతులయ్యారు. అందరూ వారి వైపు దృష్టులు నిగిడ్చి నిలబడ్డారు. వారు కనులు విప్పారు, మందహాసము చేశారు. బిడ్డా, దేవకి, మహర్షి వాక్యములయందు విశ్వాసముంచుము. విశ్వ విమోచకుడు తప్పక అవతరిస్తాడు. ఆయనకు ఎట్టి హాని ఎవ్వరూ చేయలేరు. ఆయనే సర్వేశ్వరుడు, సర్వంతర్యామి అన్నారు. వేదవ్యాస మహర్షి కలిగించిన ధైర్యముతో వారి మాట అన్యదా కాదని నిజమవుతుందనే ఆశతో జీవిస్తున్నాము. మేము చేసిన ఆలోచనలకి భగవద్దనుగ్రహం అనుకూలించింది. మీరిద్దరూ రేపల్లెలో ఇంతవరకు సుఖముగా పెరిగారు. అక్రూరుని కన్నులు నీరు కమ్మాయి. కృష్ణుడు, పెదనాన్నగారు, జరిగిపోయిన దాని గురించి విచారించకండి. కంసరాజు యాదవ ముఖ్యుల బలగర్వాలను అణిచిపెట్టాడని నేనెరుగుదును. వారి భూములను అపహరించి బాధలు పెడితే కొందరు మధురను విడిచిపెట్టి వెళ్లిపోయారని విన్నాను. తల్లుల నుండి బిడ్డలను విడదీశాడు. స్త్రీజనముల మాన మర్యాదలను అపహరించాడు. ఎన్నెన్నో అకార్యాలు చేశాడు. అవును కృష్ణ, హత్యలు, దోపిడీలు, మానభంగాలు అతని రాక్షస మిత్రులకు నిత్య క్రీడలైపోయాయి. అతడు ఎవరినీ లెక్క చెయ్యడు, ఎవరి మాట వినడు. దేవుళ్ళని తిరస్కరించాడు. బ్రాహ్మణులను అదమాయించాడు. తండ్రిని చెరలో పెట్టాడు అన్నాడు అక్రూరుడు. కృష్ణుడు, అవును, అతను ధర్మమునకు విరోధి. ఆ ధర్మ విరోధి అనే మాటలు సాధికారంగా సర్వసమర్థుడైన ఒక మహర్షి నోటి నుండి వచ్చినట్లున్నాయి. కృష్ణుని విషయగ్రహణ శక్తి అద్భుతమనుకున్నాడు అక్రూరుడు. అతనిలో చెదిరిపోయిన విశ్వాసము మరల రూపొందుతోంది. అక్రూరుడు, కృష్ణ, అయితే నీ జీవిత లక్ష్యం నీకు తెలుసునా? తెలుసును. ఎప్పుడు తెలుసుకున్నావు? ఎలా తెలుసుకున్నావు? పెదనాన్నగారు, అది ఒకనాడు జరిగిన విషయం కాదు. పూతన వదనాటి నుండి నేనెవరో నాకు తెలుసును. జరుగుతున్న సంఘటన పరంపరలను బట్టి నా కార్యక్రమము నాలోనే రూపొందుతోంది. నేను ఎవరినో నాకు తెలిసిన తర్వాత ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు ఎప్పటికప్పుడు విశదమవుతోంది. ఇదిమిత్తమని నేను నిర్ణయించుకోలేని భావపరంపరలు నన్ను కదిలించి వేశాయి. ఒకనాడు
గర్గాచార్యులు వచ్చి కంసమామ దుష్టచర్యలన్నీ నాకు చెప్పారు. అదంతా అధర్మమని నాకు ప్రస్ఫుటంగా గోచరించింది. ఆ మరునాడు సూర్యోదయ సమయంలో నేను గోవర్ధన శిఖరము పైకెక్కి ఉదయభానుని చూస్తున్నాను. సూర్యుడు పైకి వస్తున్నాడు. ఆయన కిరణములు భూమిని తేజోవంతం చేస్తుండగా నాకు ఒక భావం తట్టింది. చెప్పమంటారా? చెబితే నవ్వుతారేమో. అక్రూరుడు, చెప్పు నాయనా, ఆ మాటలు నీ నోటి వెంట వినడానికి నేనింతవరకు జీవించి ఉన్నాను తండ్రి, చెప్పు. దుష్టత్వమంతా భూమి మీద నుండి దొర్లి క్రింద పడుతోంది. మనుష్యులు ధర్మంలో నిలబడి నడుస్తున్నారు. దేవతల వలె ధైర్యంగా స్వతంత్రంతో తలలు పైకెత్తి నడుస్తున్నారు. ధర్మము సర్వలోకములయందు సర్వత్రా వ్యాపించింది. ఆగిపోయాడు కృష్ణుడు. ఆ తరువాత అన్నాడు అక్రూరుడు, ధర్మం ఒక న్యాయసూత్రం కాదు, జీవిత విధానమే అయింది. విశ్వజీవన విధానమంతా ధర్మమయమైంది. మరి నేను, అవును, అదంతా, ఆ ధర్మమంతా నాలో ప్రవేశించినట్లు నేను భావించాను. నేను వసుదేవపుత్రుడు వాసుదేవుడను కాను, సర్వంతర్యామి వాసుదేవుడను అని నన్ను నేను మరల గ్రహించుకున్నాను. ఆ తరువాత నేను గ్రామానికి తిరిగి వచ్చాను. నాలో నాకే ఏదో మార్పు కనిపించింది. నా జనమంతా నాకు చెందినవాళ్లు కారు. వారంతా నాలోనే కనిపించారు. అందరిలోనూ నా స్వరూపమే కనిపించింది. ఈ మానవులందరినీ ఉద్ధరించడానికి నేను అవతరించానని గర్గాచార్యులు చెప్పిన మాటలు నిజమా అని ఆలోచించాను. అయితే దానికి ఏదైనా సూచన కనిపించాలి కదా అనుకున్నాను. మా వారిలో గల ఇంద్రభీతిని పోగొట్టాలనుకున్నాను. ఇంద్రుడితో శత్రుత్వము ప్రారంభమైంది. నేను సర్వంతర్యామినైతే ఈ కొండ కూడా నేనే కదా అనుకున్నాను. ఎత్తగలిగాను. నేను పాదములు ఆనుకునిన భూమి, నేను నా పైన ఎత్తబడి ఉన్న కొండ అన్నీ నేనే. అందువలన 7 రోజులు అలా కొండను ఎత్తిపట్టుకున్నాను. అలా కొండను ఎత్తిపట్టుకున్నా కొండ భారము వల్ల నాకేలల్లాడా లేదు. నా వారందరూ ఇంద్రుని కోపము నుండి రక్షింపబడ్డారు. నా భావములు సత్యములు, నా కార్యక్రమము అంతకన్నా స్థిరము అని నిశ్చయించుకున్నాను. కృష్ణుని ముఖము వైపు భయాశ్చర్యములతో చూస్తున్నాడు అక్రూరుడు. అతని మాటలు వింటుంటే శరీరము గగురు పొడిచింది. రోమాంచము కలుగుతోంది. తన రథములో కూర్చున్న గోపబాలుడు సర్వంతర్యామి వాసుదేవుడా? కృష్ణుని కంఠస్వరము జగద్వీనానాదమగు ప్రణవములాగున్నది. అతని తల చుట్టూ సూర్యుడు, చంద్రుడు, సమస్త నక్షత్రములు తిరుగుతున్నాయి. అతడు చతుర్భుజుడు. క్షీరసాగర శయనుడగు శ్రీమన్నారాయణుడా, వృష్ణివంశ ప్రభువైన తాను ఆ మహాపురుషుని సన్నిధిలో క్షుద్రాతి క్షుద్రంగా కనిపిస్తున్నాడు. అక్రూరునిలో నుండి, ఆ సాధు హృదయంలో నుండి భక్తివాహిని వెల్లువలై ప్రవహించింది. తన రథములోనున్నవాడు గోపబాలుడు కృష్ణుడు కాడు, వసుదేవుని కుమారుడు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు కాడు. అతడు కేవలం సర్వంతర్యామియగు వాసుదేవుడే. 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు. అక్రూరుని కండ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఏమీ కనిపించడం లేదు. అతనికి ఆ సర్వంతర్యామి పదసరోజములే కనిపిస్తున్నాయి. ఆ సర్వజగదారమైన ఆ పాద పంకజములే తనకు శరణ్యములు. తనకే కాదు, సర్వలోకములకు శరణ్యములు. ఆ దివ్యపాదములను తన చర్మచక్షువులతో చూడగల తన అదృష్టము. ఆహా, దివ్యపాదములు అనుకొని కృష్ణుని పాదముల చెంత తన శిరమును మోపుతున్నాడు. అలా జరగకుండా ఫలితకేసి అయిన ఆ ముఖ్యుని శిరము తన 2 చేతులతో పట్టుకున్నాడు కృష్ణుడు. ఆ దివ్య కరస్పర్శ వలన అక్రూరునికి తెలివి వచ్చింది. దివ్యోన్మత్తత వీడింది. సర్వంతర్యామి వాసుదేవుడు అనే మాటలు అతని చెవులలో గింగురుమంటున్నాయి. సర్వాంతర్యామి వాసుదేవుడే, వసుదేవసుత వాసుదేవుడా! ఆహా, ఏమి అదృష్టము! దేవకీదేవి, నీవు సామాన్యురాలవు కాదు. సోదరా వాసుదేవ, ధన్యుడవయ్యా నీవు. నీ కడుపు ఫలించింది.
నీ నోముల పంట నా చెంతనున్నాడు. నన్ను అనుగ్రహించాడు. నా మోహబంధాలను ఛేదించాడు. నాకు దర్శనమిచ్చిన దివ్యపాదములే నాకు భవబంధ విమోచన కల్పిస్తాయి. కనుల నుండి కారుతున్న ఆనందాశ్రువులను ఉత్తరీయంతో తుడుచుకున్నాడు. రథములోనున్న చిన్ని కృష్ణుని తేరిపారా చూచాడు. ఆ దివ్యసుందర విగ్రహుడు జగన్మోహనంగా నవ్వుతున్నాడు. ఇంకా సర్వంతర్యామి వాసుదేవా అనే మాటలు అతని చెవులలో గింగురమంటూనే ఉన్నాయి. పెదనాన్నగారు, అదిగో ఆ చెట్టు నీడలో ఆపుచేయండి. అదిగో యమున, మనం స్నానాలు చేద్దామా అన్నాడు కృష్ణుడు. అలాగే తండ్రి అన్నాడు అక్రూరుడు. రథం ఆపాడు. ముందు కృష్ణ బలరాములు నదికి పోయి స్నానం చేసి వచ్చారు. రథంలో కూర్చున్నారు. తాను పోయి స్నానం చేసి వస్తానని అక్రూరుడు వెళ్ళాడు. నీటి ఒడ్డున నిలబడ్డాడు అక్రూరుడు. అతనికి నీళ్లల్లో కృష్ణ బలరాములు కనపడ్డారు. ఇదేమిటి, ఈ సోదరులు స్నానము చేసి తిరిగి వచ్చి రథములో కూర్చున్న తర్వాత కదా నేను బయలుదేరి వచ్చాను. వీళ్ళు ఇంకా నీటిలో ఉన్నారేమిటి? వెనుకకు తిరిగి చూచాడు. వీళ్ళు రథములోనే ఉన్నారు. తను ఏదో భ్రమపడ్డాననుకున్నాడు. మరల నీటిలోకి చూచాడు. అరుగో, కృష్ణ బలరాములు నీటిలోనే ఉన్నారు. ఇందులో ఏదో ఒకటి భ్రాంతి అయి ఉండాలి. వాళ్ళు రథములోనైనా ఉండాలి, నీటిలోనైనా ఉండాలి. రెండు చోట్ల ఒకేసారి ఉండలేరు కదా. అటూ ఇటూ, ఇటూ అటూ మెడ గబగబా తిప్పుతూ చూచాడు. అతడు ఎటు చూస్తే అటే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది ఏదో భ్రాంతి. రాత్రి నిద్ర లేకపోవటం వలన అస్థిమితం భ్రమ కలుగుతున్నాయి అనుకున్నాడు. స్నానం చేయడానికి నీటిలోకి దిగాడు. నీటి లోపలికి చూచాడు. సహస్ర ఫణులు గల ఆదిశేషుడు కనిపించాడు. తటాలున ఒక అడుగు వెనకకు వేశాడు. ఆ ఆదిశేషునిపై ఆసీనులైన లక్ష్మీనారాయణులు కనిపించారు. భక్తిభావములతో చేతులు జోడించి లక్ష్మీనారాయణుల వైపు చూచాడు. ఆ రెండు ముఖములు తనకు సుపరిచితములైనవే, బాగా ఎరిగిన ముఖములే. ఎక్కడ చూచానా అని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కనులు నులుముకొని మరల మరల చూచాడు. ఆ గోపబాలుడు కృష్ణుడు. రాత్రి అతడు పెండ్లాడిన గొల్లపిల్ల రాధ. ఇద్దరూ ఆ పన్నగ తల్పము మీద ఆసీనులయ్యారు. కనులు నులుముకొని మరల మరల చూచాడు చతుర్బాహుడు. శంఖచక్ర పద గదాహస్తుడు విష్ణుదేవుడే. అంకమున లక్ష్మీదేవి. భక్తి సంభ్రమాలతో ఆ పరాత్పరునికి మ్రొక్కాడు. ఆ దేవదేవుని అనేక విధముల స్తోత్రము చేశాడు. కనులు మూసుకొని నమస్కారము చేశాడు. అతని భ్రూమధ్యములో లక్ష్మీనారాయణుల దివ్యతేజం వెలుగుతోంది. అలాగే ధ్యానిస్తూ ఆ దృశ్యమును చూచి ఆనందిస్తూ నిలబడిపోయాడు. అలా ఎంతసేపున్నాడో అతనికే తెలియదు. అతడు కనులు విప్పి చూచాడు. ఆ నీటిలో ఆదిశేషుడు లేడు, మహావిష్ణువు లేడు. కృష్ణ బలరాములు కనిపించారు. రథములోనికి చూచాడు. అక్కడా ఉన్నారు కృష్ణ బలరాములు. కనులు మూసుకున్నాడు. కృష్ణ బలరాములు కనిపించారు. ఓ జగద్రక్షక, పన్నగాదీశ, కృపాకల్ప, వందారు కల్ప, నమస్తే నమస్తే నమః అంటూ నమస్కారం చేశాడు. తాను అనుభవించి ఆనందించిన దృశ్యాన్ని సమీక్షించుకున్నాడు. ఏమిటి ఈ కృష్ణ బలరాముల వింత? రథములో కనిపిస్తున్నారు, రథము బయట కనిపిస్తున్నారు, నీటిలో కనిపిస్తున్నారు, నీటి బయట కనిపిస్తున్నారు. తనలో కనిపించాడు, తనకు బయట కనిపించారు. ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తారా? సర్వములో కనిపిస్తారా? వారు సర్వములోనూ ఉన్నారా? సర్వములోనూ వారు అంతర్యాములా? సర్వంతర్యామిత్వము అతనికి సంపూర్ణముగా గోచరించింది. ఏది తనలోనున్నదో అదే సర్వములోనున్నదా? సర్వమయుడు, సర్వవ్యాపి, సర్వంతర్యామియగు సర్వేశ్వరుని తాను చూచాడు. అతడు తనలోనే ఉన్నాడు. తానే అతడు, అతడే తాను. ఎన్ని జన్మలు తపస్సు చేసినా మహాయోగులకు కూడా దుర్లభమైన సర్వంతర్యామియగు పరబ్రహ్మ స్వరూపము తనకు గోచరిస్తోంది. సర్వగుణ లక్షితమైన సగుణమూర్తి, రూపగుణరహితమైన మహాతేజముగా తన భ్రూమధ్యమంలో వెలుగొందటం చూచాడు. విజయోత్సాహంతో నీటిలో నుండి బయటికి వచ్చి
రథం దగ్గరికి చేరుకున్నాడు. పెదనాన్నగారు, నది చాలా దగ్గరగానే ఉన్నది కదా, అక్కడ ఇంత ఆలస్యం చేశారేమిటి? ఏమైనా వింతలు వినోదములు కనిపించాయా అని అడిగాడు కృష్ణుడు మందహాసం చేస్తూ. నాయనా కృష్ణవాసుదేవా, నీవు కానివి, నీవు ఎరుగనివి, నీలో లేనివి వింతలు విశేషాలు ఈ లోకంలోనూ లేవు నాయనా. నీటిలోనూ నింగిలోనూ నేలమీద గల చోద్యములన్నీ నీవేనయ్యా. అవన్నీ నీలో ఉన్నాయయ్యా. నీ అనుగ్రహం వల్ల నీ రహస్యము నాకు తెలిసిందిలే. ఇంక నీవు నన్ను భ్రమపెట్టలేవు అన్నాడు అక్రూరుడు. అతడు అలా మాటలాడుచుండగా నందుని బండ్లు వారిని చేరుకున్నాయి. తాను ఎంతసేపు నీటిలో ఉండిపోయాడో అక్రూరునికి అప్పుడు గ్రాహ్యమైంది. పెదనాన్నగారు, మా వాళ్లందరూ వచ్చేశారు. మీరు రథం తీసుకుని నగరంలోనికి వెళ్ళండి, మేము వెనకాల వస్తాము అన్నాడు కృష్ణుడు. నాయనా, నీవు నా ఇంటికి వచ్చి నా ఇంటిని పావనం చెయ్యాలి, నాతో కూడా రావాలి అన్నాడు అక్రూరుడు. పెదనాన్నగారు, మేము వచ్చినది కంసరాజు పని మీద కదా, ఆ పని పూర్తి చేసిన తర్వాత మీ ఇంటికి వస్తాను. ప్రస్తుతానికి మీరు రథం తీసుకుని వెళ్ళండి అన్నాడు కృష్ణుడు. అక్రూరుడు మధురానగరం ప్రవేశించాడు. సరాసరి రాజదర్శనానికి కోటలోనికి వెళ్ళాడు. రాజును దర్శించి కృష్ణ బలరాములను తీసుకుని వచ్చానని చెప్పాడు. చకితుడయ్యాడు కంసరాజు. ఎందుకో తెలియని భయంతో అతని శరీరము ఆపాదమస్తకం కంపించిపోయింది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని హుందాగా మంచిది అన్నాడు. రాజు దగ్గర సెలవు తీసుకుని అక్రూరుడు వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. దేవకీదేవి పూజామందిరంలో ఉన్నది. ఆ మందిరంలో ప్రవేశించాడు అక్రూరుడు. అతనిలోనున్న భక్తిభావములు ఉప్పొంగాయి. తల్లి, నీ పూజామందిరంలోని చిన్ని దేవుడు ఇప్పుడెంతవాడయ్యాడో నీ ఊహించగలవా అన్నాడు. వచ్చాడా? ఏడి? నా తండ్రి ఏడి? దేవకి, అతడు నీకొక్కడికే తండ్రి కాదు, మనకందరికీ తండ్రి. అతడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనడానికి వీలులేదు తల్లి. అతడు సర్వంతర్యామి. అతడు జగద్రక్షకుడు తల్లి, సందేహము లేదు. అతడు అక్రూరవరదుడు, నారాయణుడు, వసుదేవుడు. ఏది తల్లి? పాడు నీ ప్రార్థనా గీతము. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాద నారాయణ వాసుదేవ అంటూ అతడు కండ్లు మూసుకున్నాడు. వసుదేవుడు లోనికి వచ్చాడు. అన్నకు పాదాభివందనం చేశాడు. వసుదేవా, వారందరూ వచ్చారు. నగరము బయట తోటలోనున్నారు. అన్నా, వారి రక్షణకు మనం అక్కడ ఏర్పాట్లు చేయవద్దా? వసుదేవా, నీ కొడుకులను కలుసుకున్న తర్వాత నా భావములు ఆలోచనలు మారిపోయాయి. నీ బిడ్డడు ఒక మహాపర్వతము, మనము పిపీలకలము. అతని రక్షణకు మనము ఏమి చేయగలము? అతడే సర్వజగద్రక్షకుడు అంటూ చేతులు జోడించాడు. కన్నుల నీరు ప్రవాహంగా కారుతోంది. అన్నా, నీవు భక్త్యావేశంలోనున్నావు. పరిస్థితులు పరిగెడుతున్నాయి. మనం వాటిని అందుకోకపోతే మనలను అవి త్రొక్కివేస్తాయి అన్నాడు వసుదేవుడు. తేరుకున్నాడు అక్రూరుడు. సరే, కొందరు యోధులను పంపుతాను అన్నాడు. దేవకి, వచ్చిన పని పూర్తి చేసుకుని నీ కొడుకు నీ దర్శనానికి వస్తాడు. అంతవరకు ఓపిక పట్టు అన్నాడు. పెద్ద, ఎన్నాళ్లైనా ఓపిక పడతాను. అతని క్షేమాన్ని మీరు కనిపెట్టి చూడాలి అన్నది. అలాగే అన్నాడు అక్రూరుడు. మందహాసం చేసి వెళ్ళిపోయాడు.